కవితకు సిబిఐ ఇచ్చిన నోటీసు ప్రకారం ఆమె ఈ రోజు సిబిఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కవిత మాత్రం తాను విచారణకు రాలేనని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఈ విషయంలో న్యాయ విచారణకు దిగింది సిబిఐ. లీగల్ అడ్వైస్ తీసుకుని తదుపరి కార్యాచరణకు దిగాలని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ తో రాజకీయంగా ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ విచారణ పేరుతో హడావిడి చేస్తే మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు సిబిఐ నోటీసులతో హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడైనా కవితను అరెస్టు చేస్తారా లేదా, ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక తాజాగా బండి సంజయ్ వారం మార్చడంతో చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు గతంలో ఎప్పుడూ కవితను అరెస్టు చేస్తామని బీజేపీ చెప్పలేదని, ఈడీ సిబిఐలతో బీజేపీకి సంబంధాలు ఉండవని బండి ఇప్పుడు చెప్పడం వెనుక కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా అన్న అనుమానం కలగక మానట్లేదంటున్నారు రాజకీయ వర్గాలు. అయితే మరోవైపు ఇప్పుడు కానీ కవితను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ కు సానుభూతి పవనాలు వీచడం ఖాయమన్న వర్షన్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఒకవైపు బీఆర్ఎస్ తో దోస్తీ లేదని చెబుతూనే మరోవైపు కమలనాథ్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి ఈడీ 7 సార్లు సమన్లు ఇచ్చింది. అయితే వాటిని బేఖాతరు చేస్తూ వస్తున్న కేజ్రీవాల్ కేంద్రంపై రివర్స్ ఫైట్ కి దిగారు. కవిత కూడా ఈడీ మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించడం ఏంటని సుప్రీంలో సవాల్ చేశారు. దాన్ని అడ్డుగా పెట్టుకున్న కవిత ఆ తీర్పును బట్టి తాను సిబిఐ విచారణకు హాజరవుతానని ఇప్పుడు మెలికి పెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయా అన్న వాదనకు బలం చేకూరుతోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మరి ఇప్పుడు కవితని గాని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు సానుభూతి పవనాలు వీచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇదే రకమైన హడావిడి జరిగింది. అయితే అప్పుడు దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ ఎంతటి సంచలనం రేకెత్తించిందో మన అందరికీ తెలిసిన విషయమే. చాలా మంది అందులో అరెస్ట్ అయ్యారు కూడా. అయితే కవిత అరెస్ట్ గానీ జరిగితే అది బీఆర్ఎస్ కు ఒక భారీ దెబ్బగా అప్పుడు భావించారు. కానీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు మాత్రం కవిత అరెస్ట్ గాని జరిగితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఒక సానుభూతి పవనాలు వీచే విధంగా మారుతుంది అని ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? అర్చన, మొత్తానికి మద్యం కేసు సంబంధించిన విషయంలో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా సిబిఐ అధికారులకు నిన్న సాయంత్రం మెయిల్ ద్వారా తాను ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కాలేను, కేవలం వర్చువల్ ద్వారానే తాను విచారణకు హాజరు అవుతానని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు తనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా దీనిపైన కేసు కూడా నడుస్తున్న క్రమంలో తనను ఫిజికల్ గా అక్కడికి రమ్మని చెప్పడం సరైనది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు గతంలో సెక్షన్ 160 కింద ఇచ్చినటువంటి నోటీసులు కాకుండా ఈసారి 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా సిబిఐని ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో తనకు ముందుగా నిర్ధారించుకున్నటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో తాను ప్రస్తుతానికి 26వ తేదీ అంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సిబిఐకి నేరుగా వచ్చి తన విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇటీవలి కాలంలో ఆమె పేరు ఛార్జ్ షీట్ లో ఇప్పటివరకు లేకుండేది. ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ లో కూడా వచ్చిన తర్వాత ఇది అనివార్యమైన పరిస్థితి అని చెప్పేసి తెలుసుకున్నటువంటి కవిత తన లీగల్ టీం అంటే వాళ్ళతో సంప్రదించి డిస్కస్ చేసిన తర్వాత చాలా క్లారిటీగా తను రాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నిన్న సిబిఐకి రాసినటువంటి లేఖ ద్వారా సిబిఐ ఏం చేయబోతుంది, వాళ్ళు కూడా లీగల్ గా ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చాల్సినటువంటి పరిస్థితి. అయితే
ఇవన్నీ పక్కన పెడితే ఈ ఒకవేళ కవితను కనుక ఈ సిబిఐ అధికారులు విచారణ పేరు మీద అంటే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటే కనుక రాజకీయంగా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది కూడా ఈ రోజు రాష్ట్రంలో ఒక చాలా స్పష్టమైనటువంటి ప్రశ్నగా అందరికీ ఎదురవుతున్నటువంటి అంశం. ఒకటి ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందే ఆమెను అరెస్ట్ చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకులందరూ కూడా లిక్కర్ కేసులో ఆమె అరెస్ట్ కాబోతుందని చెప్పేసి స్వయంగా ఎంపీలు కూడా ప్రకటనలు చేశారు. కానీ అది ఎక్కడ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి అరెస్ట్ కాకుండా అదే విచారణ కూడా నేరుగా వెళ్లకుండా ఇంటి దగ్గరే కూర్చొని వర్చువల్ గా సహకరించేటువంటి పరిస్థితి చూసాం. సో ఇప్పుడు తాజా పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయింది, పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పరిస్థితి. రెండోది కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ యాంటీ బీఆర్ఎస్ వ్యవహార శైలిగా నడుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కవితను కనుక అరెస్ట్ చేస్తే అంతిమంగా నష్టం ఎవరికి లాభం ఎవరికి అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అసలు ఆమెను అరెస్ట్ చేస్తారా, సిబిఐ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది పక్కన పెడితే ఒకవేళ అరెస్ట్ చేస్తే గనక బీజేపీ కవితను అరెస్ట్ చేయించింది కాబట్టి కవిత ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగితే అది అంతిమంగా బీఆర్ఎస్ కు రాజకీయంగా లాభం జరుగుతుంది. బీఆర్ఎస్ కి ఎట్లయితే లాభం జరుగుతుందో అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కవిత చుట్టూ రాజకీయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కవిత ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, అదేవిధంగా మిగతా నాయకులందరికీ అంటే కూడా ఆమె చాలా యాక్టివ్ గా వివిధ సంస్థల ద్వారా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ అంశంలో, తెలంగాణ పాత్రలో కవిత యొక్క రోల్ ఏస్తుందో అందరు చూశారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిస్తేజంగా ఓడిపోయి సైలెంట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఒక ఊతం ఇచ్చినట్టు అవుతుంది సిబిఐ అరెస్ట్ ద్వారా అనేది కూడా ఒక ప్రధాన చర్చ జరుగుతా ఉంది. అవకాశం ఉంది. సో ఈ రెండింటి మధ్య ప్రస్తుతం ఓడిపోయి నిస్తేజంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కాస్త ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి, విశ్లేషకులు ఇదే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా సరే ఈ రోజు బండి సంజయ్ కావచ్చు, నిన్న కొంతమంది బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ మద్యం విషయంలో ఇది చట్టం తన పని తాను చేసుకోపోతుంది తప్ప ఎవరు కూడా ఇటు వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు. అవి ఒకవేళ అరెస్ట్ చేస్తే ఒక దోషిగా ఉన్న వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో రాజకీయ ప్రయోజనాలు లేవు అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇదే అంశం పైన గతంలో కాంగ్రెస్ పార్టీ ఆమెను అరెస్ట్ చేయడానికి బీజేపీకి సాహసించట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటే కాబట్టి ఆమెను అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులతోటే కాలం వెలుపుస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ రోజు అరెస్ట్ చేసే జరిగే పరిణామాల కన్నా ఈ రోజు జరిగేటువంటి పరిణామాలకి అంతిమంగా అటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు రెండు నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఎన్నికల ద్వారా అని చెప్పేసి కూడా రాజు మీరు అన్నట్టుగా కవితను అరెస్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఇప్పుడు కనిపిస్తూ వస్తోంది. అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన ఈ ఢిల్లీ లెక్క స్కామ్ కి సంబంధించి ఇంతవరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు, అలాగే కొంతమంది అప్రూవర్ గా మారారు అన్న వార్తలు కూడా వినిపించాయి. అందులో నిజాలు ఎలా ఉన్నాయి? లిక్కర్ స్కామ్ కి సంబంధించిన దాంట్లో మాగుంట ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అదుపులోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ ఒక రాఘవ అనే వ్యక్తి కూడా అప్రూవల్ జరిగారు. అదేవిధంగా కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అదుపులోకి తీసి విచారణ చేశారు. కేజ్రీవాల్ని కూడా ఇప్పటికీ 7 సార్లు సమానులు ఇచ్చి హాజరు కావాలని చెప్పినా ఆయన ఇప్పటికి కూడా హాజరు కాలేదు. సో ఇలా కొంతమంది ప్రముఖులు ఇప్పుడు ముగ్గురు లోపల ఉన్నటువంటి పరిస్థితి, మిగతా వాళ్ళు అప్రూవర్గా మారి బెయిల్ మీద బయటకు ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఉన్నటువంటి వ్యక్తిగా కవితను మాత్రమే మనం ప్రధానంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈమె ద్వారా ఈమె ఎవరినైతే టచ్లోకి వెళ్ళిందో, ఎవరెవరు ఈమె ఫోన్ కాంటాక్ట్లో ఉందో వాళ్ళందరినీ కూడా విచారణ ఇచ్చి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నప్పటికీ వాళ్ళందరినీ కూడా క్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎందుకంటే కవిత అనేటువంటి వ్యక్తి ఒక ఎంపీగా పనిచేశారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఓ ప్రభుత్వ అధినేత పరిపాలన చేసినటువంటి వ్యక్తి కూతురు కాబట్టి ఈ ప్రాధాన్యత వచ్చింది. అందులో ఈమెదే అసలు కీలక పాత్ర. సౌత్ ఇండియా మొత్తం కూడా ఈమె డీల్ చేసింది మద్యం లిక్కర్ కేసులు అనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఎవరైతే లొంగిపోయినటువంటి వ్యక్తి రాగా ఉన్నాడో రాఘవ చెప్పారు, వాళ్ళకి సంబంధించిన ఫోన్ స్క్రీన్ షాట్స్ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి అందులో కీలక పాత్ర కవితదే అనేటువంటి విషయం తెలిసింది. వాళ్ళు దాదాపు ఒక నిర్ధారణకు రావడం జరిగింది, ఈడీ గారిని, సిబిఐ గారిని. సో ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ చేయడం అనేది అనివార్యమైతే రాజకీయపరమైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు లాగా తీసుకుంటూ వస్తున్నారనేటువంటి అంశం కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా దాదాపు ఇప్పటికి 7 సార్లు సమానులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన హాజరు కానటువంటి పరిస్థితి. మిగతా కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక 2 వ్యక్తులు కూడా ఇందులో భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అన్ని అంశాల మీద ముడిపడినటువంటి రాజకీయపరమైన నిర్ణయమే అనేటువంటి అంశం ప్రధానంగా ముందుకు వస్తా ఉంది. అర్చన. రైట్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. కవితకు సిబిఐ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆమె ఈ రోజు సిబిఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కవిత మాత్రం తాను విచారణకు రాలేనని ట్విస్ట్ ఇచ్చారు.
దీంతో ఈ విషయంలో న్యాయ విచారణకు దిగింది సిబిఐ. లీగల్ అడ్వైస్ తీసుకుని తదుపరి కార్యాచరణకు దిగాలని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో రాజకీయంగా ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ విచారణ పేరుతో హడావిడి చేస్తే మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు సిబిఐ నోటీసులతో హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి సిబిఐ నోటీసులు ఇచ్చిన ప్రకారం ఇవాళే సిబిఐ విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది, కానీ తాను మాత్రం విచారణకు రాలని ట్విస్ట్ ఇచ్చారు. మరి దీంతో ఈ విషయంలో న్యాయ విచారణకు సిబిఐ దిగినట్టు తెలుస్తోంది. మరి లీగల్ అడ్వైస్ తీసుకుని నెక్స్ట్ ఎలాంటి కార్యాచరణకు దిగబోతోంది సిబిఐ? అయితే సిబిఐ ఈ అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే కవిత తాను సిబిఐ విచారణకు హాజరు కాలేనని చెప్పేసి ఆమె చెప్పిన నేపథ్యంలో ఇదే తరహా పరిస్థితి ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉంది, అలాగే కవిత కూడా ఉంది. ఇద్దరు కూడా ఒకే రీజన్, తాము విచారణకు హాజరు కాలేము, తాము ఎన్నికల ప్రచారంలో ఉన్నామో, తాముపై కక్ష సాధింపు చర్య జరుగుతుంది. ఇదే రకమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి దాకా మనం కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం పరిస్థితి ఈ సిబిఐ కూడా అంచనా వేస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి. అయితే కవిత ఇప్పటిదాకా చూసుకున్నట్టుకైతే తాను ప్రతిసారి కూడా సిబిఐ విచారణ కానీ ఈడీ విచారణ కానీ అన్నిటికీ కూడా ఆమె హాజరు పరిస్థితున్నారు. మరి ఈ పేరుతో విచారణ తనను కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అని చెప్పేసి కవిత చెప్పడం. మరి దీని మీద కోర్టులో కూడా కేసు కూడా అవుతుంది. మరి దీనికి సంబంధించి ఒక మహిళలను విచారణ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని నిబంధనలు పాటించాలి, ఆ నిబంధనలు పాటించట్లేదు ఈడీ కానీ సిబిఐ కానీ. ఈ నేపథ్యంలో తాను వర్చువల్ గా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను తప్ప డైరెక్ట్ గా హాజరు కాలేను, ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ ఉంది, ఎలక్షన్ షెడ్యూల్ నేపథ్యంలో తాను హాజరు కాలని చెప్పేసి ఈ నేపథ్యంలో చెప్పారు. మరి దీంతో ఇక సిబిఐ న్యాయపరంగా కవితను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్ లో చాలా వరకు 1,00,000 కోట్ల వరకు స్కామ్ జరిగింది. కవిత సౌత్ గ్రూప్ కవిత హెడ్ గా ఉన్నారు, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పేసి కూడా సిబిఐ చెప్తుంది. దీంతో కవితను అరెస్ట్ చేస్తారా లేదంటే ఇంత బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఇక తాజాగా బండి సంజయ్ స్వరం మార్చడంతో చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు గతంలో ఎప్పుడు కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ చెప్పలేదు. అయితే రామకృష్ణ, ఇప్పటి వరకు చూసుకుంటే సిబిఐ ఈడీ విచారణకు సంబంధించి కవిత ఎన్నిసార్లు విచారణకు హాజరయ్యారు ఇంతవరకు? ఆమె ఈడీ విచారణకు 3 times హాజరయ్యారు. సిబిఐ విచారణకు ఒకసారి సిబిఐ వచ్చి ఈ విచారణ నుంచి వెళ్ళడం జరిగింది. మరి అయితే తర్వాత నుంచి ఆమె విచారణకు హాజరు కావడం లేదు. మరి దీని మీద బీజేపీ నేతలు కూడా చేస్తున్న వ్యాఖ్య చూసుకున్నట్టుగా మాత్రం ఇక బీజేపీ అలాగే బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న గేమ్ ఇది అని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇటు కవితని అరెస్ట్ చేస్తారని అంటే ప్రజల్లోకి సానుభూతి చేస్తామా లేదంటే ఎలక్షన్స్ ఉన్న టైంలోనే స్పంట ఎందుకు చేస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఇదే రకమైన స్పంట జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజకీయంగా మరి ఎన్నో అనుమానాలు అయితే తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ విచారణ పేరుతో హడావిడి చేస్తే మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు సిబిఐ నోటీసులతో హడావిడి చేయడం ఒక చర్చనీయాంశంగా మారింది. మరి దీంతో ఇప్పుడైనా కవితను అరెస్ట్ చేస్తారా లేక ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక తాజాగా బండి సంజయ్ స్వరం మార్చడంతో చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు గతంలో ఎప్పుడు కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ చెప్పలేదని, ఈడీ సిబిఐలతో బీజేపీకి సంబంధాలు ఉండవని,
బండి ఇప్పుడు చెప్పడం వెనుక కొత్త స్ట్రాటజీ ఏముందా అని అనుమానం అయితే కలుగుతోంది అంటున్నారు రాజకీయ వర్గాలు. మరోవైపు ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు సానుభూతి పవనాలు వీచడం ఖాయమనే వెర్షన్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఒకవైపు బీఆర్ఎస్ తో దోస్తీ లేదని చెబుతూనే మరొక వైపు కమలనాథ్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, మరి కమలనాథుల డ్రామాగా కొంతమంది అభివర్ణిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈడీ ఎంత హడావిడి చేసిందో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చూసాం. కానీ అప్పుడు కవిత అరెస్ట్ తప్పదంటూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న దృశ్యాలు కూడా మనం చూసాం. కానీ కవిత అరెస్ట్ అయితే అప్పుడు జరగలేదు. అప్పుడు ఈడీ అంత హడావిడి చేసింది. ఇప్పుడు సిబిఐ మరొకసారి తాజాగా హడావిడికి తెరలేపింది. అయితే ఇదంతా బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఒకే గూటి పక్షులు, వాటి మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ పదే పదే విమర్శలు చేస్తూ వస్తోంది. మరి ఇప్పుడు కానీ కవిత అరెస్ట్ జరగకపోతే అదే వర్షన్ వినిపిస్తుందా? అసలు ఇదంతా బీజేపీ ఆడుతున్న పొలిటికల్ డ్రామాగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఒకటే, రెండు కూడా ఒకే తాను గుడ్డలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆమె అరెస్ట్కు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తే సిబిఐ ఇటు ఈడీని కావచ్చు, సిబిఐ ఈడీని దుర్వినియోగం చేస్తుంది అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల ముందు ఈడీ చాలా హడావుడి చేసింది, కవితకు నోటీసులు ఇచ్చింది, దాదాపుగా 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. ఆ రోజు ఆమె అరెస్టు తప్పదంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆమెకు సంబంధించి మళ్ళీ తదుపరి విచారణకైతే సమయం ఇచ్చింది. ప్రస్తుతం సిబిఐ కూడా కవిత విచారణకు ఆమె రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు ఒకటే, ఎలక్షన్స్ ముందు ఇట్లాంటి డ్రామాలు ప్లే చేస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. గతంలో బండి సంజయ్ ఖచ్చితంగా కవిత అరెస్ట్ ఉంటుంది అని చెప్పేసి చేశారు. ఇప్పుడేమో ఆయన మాటలు కూడా మారుస్తున్నారు. దమ్ముంటే కవితని అరెస్ట్ చేయించండి అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ నేతలు ఇటు కవిత అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయన్న కామెంట్ కూడా చేశారు. వీటిని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పొలిటికల్గా డ్రామా ఆడుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సిబిఐ నోటీసులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే సీరియస్గానే ఆరోపణలు చేస్తున్నారు. గత ఎన్నికల ముందే కవిత అరెస్ట్ వ్యవహారం ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు కూడా రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని అయితే బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. కవిత అరెస్ట్ వ్యవహారం పూర్తిగా దర్యాప్తు సంస్థల పని, దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో బీజేపీ నేతలు మనం 2 రోజుల క్రితం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పటాంజలిలో కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ కూడా చేశాం. త్వరలో కవిత అరెస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. గతంలో బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ బండి సంజయ్ ఇప్పుడు కవిత అరెస్ట్ వ్యవహారం దర్యాప్తు సంస్థల పని అని ఆయన చెప్తున్నారు. కానీ కేంద్ర మంత్రి మాత్రం ఖచ్చితంగా కవిత అరెస్ట్ ఉంటుంది. అంటే ఈ కవిత అరెస్ట్ని వాళ్ళు పొలిటికల్గా మైలేజ్ కోసం వాడుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ రెండు పార్టీలు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి తమ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దమ్ముంటే కవితను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే చాలా అరెస్టులు చేశారు. కవితను అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణం ఏంటి చెప్పాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే పొలిటికల్ డ్రామాగా ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాగా కాంగ్రెస్ నేతలు అయితే అభివర్ణిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.
కవితగా మరి సిబిఐ ఇచ్చిన నోటీసు ప్రకారం అయితే ఆమె ఇవాళే సిబిఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కవిత మాత్రం తాను విచారణకు రాలేని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఈ విషయంలో న్యాయ విచారణకు దిగింది సిబిఐ. లీగల్ అడ్వైస్ తీసుకుని తదుపరి కార్యాచరణకు దిగాలని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ తో రాజకీయంగా ఎన్నో అనుమానాలు తెరపైకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ విచారణ పేరుతో హడావిడి చేస్తే మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు సిబిఐ నోటీసులతో హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడైనా కవితను అరెస్ట్ చేస్తారా లేక ఇదంతా బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమైన ప్రశ్న తలెత్తుతోంది. ఇక తాజాగా బండి సంజయ్ స్వరం మార్చడంతో చాలా అనుమానాలే రేకెత్తుతున్నాయి. అసలు గతంలో ఎప్పుడు కవితను అరెస్టు చేస్తామని బీజేపీ చెప్పలేదని, ఈడీ సిబిఐలతో బీజేపీకి సంబంధాలు ఉండవని బండి ఇప్పుడు చెప్పడం వెనుక కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయంటున్నారు రాజకీయ వర్గాలు. మరోవైపు ఇప్పుడు కానీ కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు సానుభూతి పవనాలు వీచడం ఖాయమన్న వర్షన్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఒకవైపు బీఆర్ఎస్ తో దోస్తీ లేదని చెబుతోంది, మరొక వైపు కమలనాథులు ఆడుతున్న పొలిటికల్ డ్రామా చర్చాంశంగా మారింది. మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, మరి దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఎంతటి ప్రకంపన సృష్టించిందో మనందరము చూసాము. అయితే ఇదేష్ కు సంబంధించి కవిత సౌత్ పేరుతో మొత్తంగా సౌత్ ను లీడ్ చేశారు. అలాగే ఒక 20 వరకు సెల్ ఫోన్ ఆమె ధ్వంసం చేశారు. చాలా వరకు సాక్ష్యాధారాలు లేకుండా చేశారనే ఆరోపణలు చాలా వరకు వినిపించాయి. మరి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఈ కేసు సంబంధించి కవిత విచారణకు రావాలంటూ సిబిఐ నోటీసులు పంపించింది. అంతేకాకుండా నిందితురాలుగా కూడా చేర్చడంతో ఈమె ఢిల్లీకి రావాలి, హాజరు కావాలి అంటూ సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే సిబిఐ నోటీసులకు ఈమె లేఖ రాసింది. దీంతో పార్టీ వ్యవహారాల్లో కార్యక్రమాల్లో ఉన్న దీంతో హాజరు కావడం కష్టం అంటూ ఈ విధంగా లేఖ రాసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే ఇదే కేసు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి 7 సార్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎన్నోసార్లు సమన్లు పంపించారు. అయినప్పటికీ ఆయన హాజరు కాకుండానే కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కవిత కూడా ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 సార్లు సీఎంగా ఉండి ఢిల్లీ సీఎంగా ఉన్నట్టుగా కేజ్రీవాల్ ఇదే లిక్కర్ కేసు సంబంధించి హాజరు కాలేదు. అయితే కవిత కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. అయితే 41A సెక్షన్ ప్రకారం హాజరైతే ఆ సెక్షన్ ప్రకారం ఎవరైనా విచారించిన తర్వాత అందులో చెప్పేటువంటి సమాధానాలు సంతృప్తిగా లేకుండా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా మీడియా కూడా కవిత అరెస్ట్ అవుతుంది, కవిత హాజరవుతే అరెస్ట్ అవుతుందన్న కోణంలో కూడా చాలా చర్చోపచర్చలు జరినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కూడా ఇందులో నిమగ్నమైంది. పార్టీ వ్యవహారాల్లో నేను మునిగి ఉన్నాను, దీంతో పార్టీ వ్యవహారాలకు సంబంధించి కొనసాగాల్సిన అవసరం ఉందంటూ ఈ అంశాన్ని సిబిఐకి చెప్పింది. సిబిఐ మాత్రం అంటే మరొక అంశం కూడా కవిత చెప్పింది, వర్చువల్గా హాజరయ్యే విధంగా హాజరవుతారని కూడా చెప్పింది. అయితే దానికి సిబిఐ నుంచి రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది, సిబిఐ గురించి కూడా రిప్లై రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ కేసులు సంబంధించి గతంలో కూడా ఈడీ అంశంలో కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టింది కవిత. అయితే విచారణ అంశంలో రాజకీయంగా చాలా పనుల్లో చాలా వ్యవహారాల్లో నిమగ్నమైనట్టుగా నేను విచారణకు హాజరు కావాలంటూ ఈ విధంగా సుప్రీంకోర్టుకి ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా రేపు తీర్పు వచ్చేటువంటి అవకాశాలు కూడా అంటే సుప్రీంకోర్టు నుంచి కూడా విచారణ ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. మొత్తానికి మరోసారి కూడా ఈమె కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈడీకి అంటే సిబిఐకి సంబంధించిన సమన్లకు సంబంధించి హాజరయ్యేటువంటి విధంగా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. దాంతో పార్టీ వ్యవహారాల్లో ఉన్నందున సిబిఐకి హాజరు కాను వర్చువల్గా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోండి అంటూ ఈ విధంగా మళ్ళీ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం కోర్టు కూడా ఏ విధంగా స్టే ఇస్తుందా, లేకపోతే ఆధార్ కావాల్సిందే అంటదా, లేదంటే ఆధార్ కాకుండా కొన్ని మినహాయింపులు ఏమన్నా ఇస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర.
మరి మొత్తానికి కవితకు సిబిఐ ఇచ్చిన నోటీసుల ప్రకారం అయితే ఆమె ఇవాళ సిబిఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె విచారణకు హాజరు కాలేనని చెప్పేశారు. అలాగే సుప్రీంకోర్టులో ఆమె ఒక పిటిషన్ కూడా వేశారు. అయితే ఇదంతా ఇప్పుడు ఏం జరగబోతోంది? కమల్ నాథులు వేస్తున్న డ్రామాగా ఒకవైపు అటు కాంగ్రెస్ అయితే అభివర్ణిస్తూ వస్తోంది, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఒకే చీకటి ఒప్పందం చేసుకున్నాయంటూ. అయితే అంతకుముందు మనం చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈడీ చాలా హడావిడి చేసింది. ఒక 3 సార్లు కవిత అప్పుడు విచారణకు హాజరయ్యారు. మరొకసారి సిబిఐ విచారణకి ఇప్పుడు కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ తాను విచారణకు హాజరు కాలేను, కానీ వర్చువల్ గా అయితే ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మరి కవిత అరెస్ట్ ఏం జరగబోతోంది? మరి మరొక 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కవిత అరెస్ట్ కు సంబంధించి మరోసారి తెరపైకి వస్తున్న అంశాలు చూస్తున్నాం. మరి ఏం జరగబోతుంది అనేది కాలమే చెప్తుంది.